బీసీ నినాదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అస్త్రంగా భావిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అసలు బీజేపీ వైఖరేంటి? 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదన్న కాషాయ సారథి మాటలకు అర్థమేంటి? వాచ్ ది స్టోరీ. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కార్ బిల్లు చేసి కేంద్రం కోర్టులో వేసింది. కానీ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది. కాషాయపు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. ముస్లింలను కలిపి బీసీ రిజర్వేషన్ల బిల్లు రూపొందించడాన్ని తప్పుబడుతున్నారు. అది బీసీ బిల్లు కాదు, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. ఇదే సమయంలో తమ వర్షన్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీబీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆగస్టు 1న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో భారీ ధర్నా చేయాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. కేవలం బీసీలకే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లింలకు కేటాయించిన 10% రిజర్వేషన్లను తొలగిస్తేనే బిల్లుకు మద్దతిస్తామంటున్నారు కాషాయ నేతలు. ఇటీవల బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్ పొలిటికల్ గా మరింత కాకరేపుతోంది. మొత్తంగా బీజేపీ ధర్నా ద్వారా బీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళుతుంది? అటు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.